మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు విజయవాడ వరదలకు సంబంధించి ఆయన పరామర్శకు వెళ్ళినప్పుడు, పరిశీలనకు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా అజిత్ సింగ్ నగర్ నున్న ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆయన హోదాకు తగినట్లుగా లేవు అన్నది ఇప్పుడు రాజకీయంగా కానీ ఇటువైపు కూటమి నేతల నుంచి కానీ వస్తున్న ప్రధానమైన ఆరోపణ. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ ఇవి అంటే మనిషి సృష్టించిన వరదలు అంటూ కొంత వింత భాష్యం చెప్పడం, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నివాసాన్ని కాపాడుకునేందుకు వరదలను మళ్లించారని చెప్పడం వంటివి బుడమేరు గేట్లున్నాయి, బుడమేరు ప్రవాహాన్ని పూర్తి స్థాయిలో కృష్ణానదిలో కలపడం వల్ల, లేకపోతే బుడమేరు నుంచి కృష్ణానది వరదను బుడమేరులో కలపడం వల్ల ఇవి సంభవించాయని చెప్పడం ఆయన అజ్ఞానానికి పూర్తి స్థాయి వరదలకు కారణం ఏంటి, అసలు బుడమేరు స్వరూపం ఏంటని కనీసం తెలుసుకోకుండా ఫీల్డ్కు వచ్చారని అయితే తెలుస్తోంది. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ గారు వచ్చినప్పుడు అసలు ఈ వరదలకు గల కారణం ఏంటి, ప్రభుత్వాన్ని ఎలా విమర్శించవచ్చు అని వాళ్ళ టీము ఒక పాఠం చెప్పుంటే బాగుండేదో అనిపించింది. అసలు వరదల సమయంలో రాజకీయాలు మాట్లాడడం, ప్రతి విమర్శలు చేసుకోవడం అనేది చాలా తప్పుడు విధానం అనేది ఒక జర్నలిస్ట్గా అయితే నా పర్సనల్ ఫీలింగ్. ఫస్ట్ అసలు అందుతున్న సహాయం ఏంటి, బాధితులకు అందుతున్న అసలు సేవలు ఏంటి అనే దాని మీద మాట్లాడుంటే చాలా హుందాగా ఉండేది. దాంట్లో ఏమైనా లోపాలు ఉంటే చెప్పి ఉంటే ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుంటే మరింత హుందాగా ఉండేది. అలా కాకుండా కేవలం కరకట్ట మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇంటి కోసం కృష్ణానది వరదలను కృష్ణానదికి గణనీయంగా వచ్చిన వరద నీటిని బుడమేరులోకి మళ్లించారనే పిచ్చి వాదన, అసలు సహేతుకంగా లేని వాదనను జగన్ గారు చెప్పడం అనేది చాలా విచిత్రంగా వింతగా అనిపించింది. బుడమేరు అనేది ఒక చిన్న నది లాంటిది, దాన్ని ఆల్మోస్ట్ కాలువ అనే పిలుస్తారు. బుడమేరు అనేది మైలువారంలో కొండల్లో పుడుతుంది. అదంతా జంగిల్ కాబట్టి, అటవీ ప్రాంతం కాబట్టి అక్కడ పుట్టి సుమారుగా 170 కిలోమీటర్ల మేర ప్రవహించి కొల్లేరులో కలవడం అనేది అసలు ఆ నది అనేవారి గతంలో అది కాలువ అనుకోండి, కాలువ దాని స్వరూపం అది. అయితే బుడమేరు అనేది విజయవాడ పశ్చిమ ప్రాంతంలో రకరకాల దిశల్లో మెలికలు తిరుగుతూ విజయవాడలోని చాలా ప్రాంతాలను కవర్ చేస్తుంది. బుడమేరుకు ఒక ప్రత్యేకమైన స్వరూపం అంటూ ఏమీ లేదు. గతంలో వెలగలేరు వద్ద ఒక హెడ్ రెగ్యులేటర్ కట్టారు. హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీరు పవిత్ర సంగమం దగ్గర ఇబ్రహీంపట్నం వద్ద ఒక పాయ కలుస్తుంది, ఇంకో పాయ వచ్చి కొల్లేరులో కలుస్తుంది. సో ఇది దీని స్వరూపం. 2 పాయలుగా విడిపోతుంది బుడమేరు. దీనికి సంబంధించి ఒక పాయ కొల్లేరు, ఒక పాయేమో పవిత్ర సంగమం వద్ద కలిసేది. అయితే ఇప్పుడు కొల్లేరులో కలిసే ఎక్కువ భాగం అంటే ప్రధానంగా దీని స్వరూపమే కొల్లేరులో కలిసేది కాబట్టి కొల్లేరు వైపు వచ్చే పాయలో అత్యధికంగా ఎక్కువగా వరద వచ్చింది. 2005లో బుడమేరు వరదలను మించి 2005లోనే బుడమేరు వరదలు సుమారుగా దీని కెపాసిటీ వచ్చి 12,000 క్యూసెక్కులు అయితే అప్పట్లోనే 30 నుంచి 40,000 క్యూసెక్కుల మేర వచ్చింది. సో ఇప్పుడు దాన్ని మించి బుడమేరులో వరద ప్రవాహం ఒకేసారి రావడం, అలాగే తెలంగాణకు సంబంధించిన వాటర్ కూడా ఒకేసారి దిగువకు రావడం వంటి విషయాలు బుడమేరు వరదలకి ప్రధానమైన కారణం. ఇప్పుడు కృష్ణానదికి ఆనుకొని ఉన్న ప్రాంతాలకైతే ఎలాంటి ముప్పు లేదు. ఓన్లీ బుడమేరు వరద వలన వచ్చిన ముప్పు. బుడమేరు స్వరూపం ఏంటి, బుడమేరు గేట్లు ఎక్కడ ఉన్నాయి, బుడమేరు గేట్లు ఎక్కడ ఎత్తారు, దానిని కృష్ణానది వాటర్ని బుడమేరులో కలపడం ఏంటని అసలు కనీసం ఆలోచించిన దాని బుడమేరు యొక్క స్వరూపం ప్రాథమికంగా తెలుసుకున్నా సరే ఈ వైఎస్ జగన్ గారు ఈ మాటలు మాట్లాడేవారు కాదేమో. ఈ వరదల సమయంలో వచ్చి పరామర్శ చేయడం, లేకపోతే బాధితులతో మాట్లాడడం వరకు బాగానే ఉంది. కానీ ఇలాంటి పిచ్చి మాటలు, అసలు వరదలకు గల కారణాలు తెలుసుకోకుండా ఇన్ని నాళ్ళు ఎంతకాలం పాటు విజయవాడ వేదికగా, సో విజయవాడ అంటే తాడేపల్లిలో ఉండేవారు, తాడేపల్లిని విజయవాడ పక్కనే కాబట్టి అసలు కనీస స్వరూపం తెలుసుకోకుండానే జగన్ గారు పరిపాలించారు. అసలు బుడమేరు రక్షణ ఏంటి, బుడమేరు అంటే ఏంటి, విజయవాడ వాసులకి దేనివల్ల వరదలు వచ్చినాయని తెలుసుకోకుండానే ఈ మాటలు మాట్లాడారని అనిపిస్తోంది. బుడమేరు రక్షణకు సంబంధించి గతంలో రక్షణ కూడా విజయవాడ వాసులు ప్రతిసారి కన్నీరు పెట్టిస్తున్న బుడమేరుకు రక్షణ కూడా కట్టించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అలాగే ఆక్రమణలో ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువైపోయినాయి ఈ మధ్య కాలంలో. ఈ ఎంక్రోచ్మెంట్స్ను కూడా పూర్తి స్థాయిలో తొలగించి బుడమేరు పూర్తి స్వరూపాన్ని చాలా ఫ్రీగా వదిలేస్తే కనుక చాలా ఈజీగానే కొల్లేరులో కలిసేందుకు దారైతే ఉంటుంది. దీని యొక్క ఆవశ్యకతను తెలుసుకొని ఈ రెండింటి మీద దృష్టి పెడితే విజయవాడకు ప్రతిసారి బుడమేరు బాధ అయితే తప్పుతుందని అయితే నా భావన.